Hello friends. Welcome to Design Your Whole Life channel. This is your Srinivas from Hyderabad. ప్రతి వారం మనము వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వారం ఈ వీడియోలో నాకు చాలా మంది మిత్రులు అలాగే యూట్యూబ్ వ్యూవర్స్ కూడా మెసేజ్ పెట్టారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లన్నీ బాగా తగ్గిపోయినాయి కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి. ఇటువంటి వాళ్ళందరికీ ఈ వారం నేను పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనేటప్పుడు అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉండే ట్యాక్సెస్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ మనం ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, మన సంపాదనలో కష్టార్జితాన్ని దాచింది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలండి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు దాని మీద కొంత సమయం కేటాయించి మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏంటి, వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్సెస్ ఎంత పడుతున్నాయి తెలుసుకోండి. అప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీద అవ్వాలి, కానీ ఎవరో పక్కన ఫ్రెండ్ చెప్పారని ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ కంపెనీ తర్వాత ఉంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు చాలా మంది మిత్రులు మేబీ చిట్ ఫండ్స్ లో పెట్టుంటారు, చూసుంటారు కదా, రోజు పేపర్లో వస్తూ ఉంటాయి. అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పోతా ఉంటాయి. మనం ఎక్కడ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే జనరల్ గా అందరికీ ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, ఈ లాస్ట్ టైం కూడా మీకు వీడియోలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే 15 years వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లంసమ్ గా మనకి తర్వాత తీసుకోవచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది ఎన్పిఎస్, దాంట్లో మనం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే తర్వాత మన రిటైర్మెంట్ టైంకి వచ్చినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రికరింగ్ డిపాజిట్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, సీనియర్ సిటిజన్ ఫండ్స్ స్కీమ్స్, అలాగే యూనిట్ లింక్డ్ ప్లాన్స్, పోస్ట్ ఆఫీస్. అంటే ఇవి అన్ని తెలిసినవే. ఇందులో ఇప్పుడు మనము ఏది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు అనుకుంటున్నాం సపోజ్, ఇప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్, గోల్డ్ మేబీ రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అయితే ఫిజికల్ క్యాష్, మేబీ లిక్విడ్ క్యాష్ ఉంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే నా సలహా ఫస్ట్ మనకున్న ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. బ్యాంక్కి వెళ్ళామనుకోండి మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చెప్తారు, రికరింగ్ చేసుకోవాలనుకుంటే ఆర్డీఎస్ ఇస్తారు. దాంట్లో ఛార్జెస్ ఏముండవు, కమిషన్స్ ఏముండవు. రిటర్న్స్ కూడా తగ్గాయి, ఇప్పుడు 5 to 6% వస్తాయి డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్. కానీ బ్యాంక్ చూస్ చేసుకునేప్పుడు కూడా ప్రైవేట్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కి వెళ్ళి రిస్క్ తీసుకోవడం అనేది కొద్దిగా ఆలోచించి తీసుకోండి. అదర్వైజ్ ఈ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అవనండి, ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్, అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీ ఫిక్స్డ్ డిపాజిట్లకైనా మీ డిపాజిట్లకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఏమీ అవుతుంది. కాబట్టి మీ అమౌంట్స్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో 2-3 పేర్లతో 5 lakhs వరకు చొప్పున ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, బ్యాంక్ కి రేపు పొద్దున ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ మనకి ఇన్సూరెన్స్ గ్యారంటీ స్కీమ్ కింద కస్టమర్ కి 5 lakhs వరకు రిస్క్ కవరేజ్ ఉంటుంది అనమాట. అలాగే రిస్క్ కవరేజ్ అంటే ఆ కంపెనీకి ఏదైనా అయినప్పుడు, మన లైఫ్ రిస్క్ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ కి. అట్లాగే పోస్ట్ ఆఫీస్ లో అందరికీ తెలిసినవే మంత్లీ ఇన్కమ్ స్కీము. దాంట్లో అంటే జాయింట్ అకౌంట్ తో 9 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ గా ఉంది మనం క్యాపిటల్ పెట్టుకోవాలనుకోండి, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి మీ ఫ్యామిలీలో 60 years దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మా పేరెంట్స్ అవనండి, ఇన్లాస్ అవనండి, వాళ్ళతో కలిపి జాయిన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ క్యాపిటల్ కూడా మీకు దాంట్లో లిమిటెడ్, సీనియర్ సిటిజన్ లో 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మాక్సిమం. అదొక 15, పోస్ట్ ఆఫీస్ లో ఎంఐఎస్ స్కీమ్ లో 9. ఒక 24 lakhs వరకు మీరు అట్లా పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు. అది 6 to 8%. అంటే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ క్యాపిటల్ అని పెట్టాను లాస్ట్ లో. అంటే మీకు ఒక 1 crore రూపాయలు ఉందనుకోండి, దాంట్లో మనం ఎంతవరకు ఏ బ్యాంకుల్లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనడానికి మీకు ఇక్కడ చార్ట్ లాగా వేసి చూపిస్తున్నాను అనమాట. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే యాన్యుటీ స్కీమ్స్ ఉన్నాయి. అంటే మనం లంసమ్ వచ్చింది, 50 years అబౌవ్ ఉన్నారు, మీరు ఎవ్రీ మంత్ కొద్దిగా యాన్యుటీ లా తీసుకోవాలనుకోండి, దాంట్లో కొద్దిగా ట్యాక్స్ పడుతుంది, ట్యాక్సిబుల్ ఇన్కమ్. దాంట్లో మీరు ప్రతి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కంపెనీస్ లో ఉన్నాయి, యాన్యుటీ ప్లాన్స్ తీసుకోవచ్చు. అది కూడా మీరు ఒక 10 to 15% మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మొత్తం అమౌంట్ యాన్యుటీలో పెట్టుకోకుండా. ఎందుకంటే ఈ యాన్యుటీ అనేది లైఫ్ లాంగ్ మీ ఇన్వెస్ట్మెంట్ లాక్ అయి ఉంటుంది కాబట్టి
సో మీరు లిమిటెడ్ క్యాపిటల్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లాగే కంపెనీ ఎఫ్‌డీస్ ఇందాకన్నా చూసారా, మనకి అన్నోన్ కంపెనీస్ లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని ఫిక్స్డ్ డిపాజిట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత కంపెనీస్ కనపడవు. అలా కాకుండా ట్రిపుల్ ఏ రేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ లాంటివి మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్ అనగానే చాలా మంది, అమ్మో నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదండి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అంటారు. సో మీరు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీకు, అందుకని మీకు ఇందాక ఫస్ట్ స్లైడ్ లో చెప్పినట్టుగా ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్, వీటి గురించి కొద్దిగా తెలుసుకోండి. మీ టైము కేటాయించి, గూగుల్లో తెలియని డేటా అంటూ ఏం లేదు, లేదంటే ఒక పుస్తకం కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కొద్దిగా స్టడీ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మీరు రిస్క్ తీసుకోవచ్చా లేదనేది మీరు నిర్ణయించుకోవచ్చు. సో మీ రిస్క్ టేకింగ్ అబిలిటీని తెలుసుకున్న తర్వాత, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి. మీకు లాస్ట్ టైం కొన్ని స్కీమ్స్ చూపించాను. అయితే ఇప్పుడు బేసిక్ గా డెట్ ఫండ్స్, డిబెంచర్స్ వాటిల్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎంత అమౌంట్ మీకు ఇక్కడ చార్ట్ లో చూపించినట్టుగా డెట్ ఫండ్స్ లో 30% పెట్టుకోండి. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో కూడా ఒక 10% పెట్టుకోండి. ఎందుకంటే ఈక్విటీస్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మోర్ దాన్ 10%. కాకపోతే మీ క్యాపిటల్ అంతా తీసుకెళ్లి ఈక్విటీలో పెట్టారనుకోండి, హై రిస్క్ అవుతుంది. సో రిటర్న్స్ ఎలా వస్తాయి తెలియదు. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల మార్కెట్ లో కుప్పకూలాయి ప్రపంచం అంతా, మళ్ళీ కొద్దిగా రివైవ్ అవుతున్నాయి. కానీ ఎంత రివైవ్ అవుతాయి, ఎప్పుడు రివైవ్ అవుతాయి అని తెలియదు. కాబట్టి మన క్యాపిటల్ ని మనం రిస్క్ తీసుకోదగ్గ అమౌంట్ ఒక 10% మ్యూచువల్ ఫండ్స్ లో, ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. అయితే ఈ వారం బేసిక్ గా మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ ఫండ్స్ అని చెప్తాం కదా, అంటే డిబెంచర్స్, మనకి ఈక్విటీలో కాకుండా డెట్స్ లో పెట్టే స్కీమ్స్ ఏమేమి ఉన్నాయంటే లిక్విడ్ ఫండ్, అల్ట్రా షార్ట్ టర్మ్, డైనమిక్ బాండ్, గిల్ట్ ఫండ్, మీడియం గిల్ట్ ఫండ్, క్రెడిట్ ఆపర్చునిటీస్, ఇన్కమ్ ఫండ్. ఇట్లా అంటే మీరు ఏదైనా షాప్కి వెళ్తే, బట్టల షాప్కి వెళ్ళాలనుకోండి, అక్కడ ఉన్న సేల్స్ మెన్ అడుగుతారు కదా, మీకు మీ రేంజ్ ఎంత, మీకు ఏ కలర్స్ కావాలి, ఎంత, అంటే దేర్ విల్ బి వైడ్ రేంజ్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. అయితే క్లుప్తంగా మీకు తెలుసుకోదగ్గ, మనం ఇన్వెస్ట్ చేయదగ్గ స్కీమ్స్ లో ఏంటంటే, ఈ దీంట్లో మన రిస్క్ వర్సెస్ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనకి ఎప్పుడు వరకు మనం ఇన్వెస్ట్ చేయగలము అనుకున్న దాన్ని బట్టి మనము స్కీమ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఉన్న కార్పస్ మేబీ ఒక 1-2 months ఉంచాలనుకోండి, ఈ లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. అట్లాగే షార్ట్ టర్మ్, దానికి ఒక 1 year లోపు నాటికి మీరు ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ మళ్ళీ రేటింగ్స్ ఉంటాయి. సో మంచి డెట్ ఫండ్ ఏంటి, మంచి గిల్ట్ ఫండ్ ఏంటి అనేది మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ లో మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం మీరు బేసిక్ గా ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి డెట్ ఫండ్స్ లో, అంటే ఇన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి. అంటే ప్రతి కంపెనీలో కొన్ని పేర్లు మార్చి దీనికి రకరకాల స్కీమ్ నేమ్స్ పెడతారు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు జనరల్ గా. సో లిక్విడ్ ఫండ్స్ లో రిస్క్, అది 1-2 months వరకు మనం ఇన్వెస్ట్ చేసుకునే క్యాపిటల్ మటుకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే లెస్ దాన్ 1 year వరకు ఈ బాండ్ ఫండ్, షార్ట్ టర్మ్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. మోర్ దాన్ 3 years, 1 to 3 years అంటే కార్పొరేట్ బాండ్ ఫండ్స్, మీడియం రిస్క్ ఉంటుంది. అలాగే మీరు లెస్ దాన్ 1 year లో మనం తీసేసుకుందాం అనుకోండి, హై రిస్క్, ఆ టైంకి ఏమవుతుందో కూడా తెలియదు అనమాట. అలాగే లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి, గిల్ట్ ఫండ్స్ ఉన్నాయి, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ ఉన్న ఫండ్స్ కూడా ఉన్నాయి. వీటిలన్నిటికీ ఎప్పుడు వరకు ఉంచుకోవాలనేది ఈ సైట్ చూపించినట్టుగా, అంటే మీడియం టు హై రిస్క్ మోర్ దాన్ 3 years, ఏది ఎంఐపీస్. దాన్ని మళ్ళీ మన మధ్యలో 1 year 2 years లో బ్రేక్ చేసాం అనుకోండి, హై రిస్క్ అవుతుంది, మీకున్న రిటర్న్ మన క్యాపిటల్ అమౌంట్ వచ్చే అవకాశానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఈ రిస్క్ లో వచ్చే రిటర్న్స్ కూడా ఈ చార్ట్ లో చూపించినట్టుగా లిక్విడ్ ఫండ్స్ కి యావరేజ్ గా మనకి ఒక 6-7% వస్తుంది. షార్ట్ టర్మ్ ఫండ్స్ అన్ని మేబీ 7-8-9% దాకా. డైనమిక్ బాండ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఫండ్స్, ఈ గిల్డ్ ఫండ్స్, ఇవన్నీ అప్రాక్సిమేట్ గా మనకి ఒక 10-12% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు కరెక్ట్ గా చెప్పలేమంటే, ఈ ఫండ్స్ అన్ని, మ్యూచువల్ ఫండ్స్ అన్ని ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. సో సపోజ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది అనుకోండి, ఈ గిల్డ్ ఫండ్స్ లో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్, మన అందరూ గవర్నమెంట్ బాండ్స్ కొంటారు కాబట్టి అవి హైలీ ట్రేడ్ అవుతాయి, కాబట్టి మనకు దాంట్లో వచ్చే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు ఈ ఇన్కమ్ ఫండ్స్ లో వచ్చే ఈల్డ్ తగ్గుతూ ఉంటుంది. సో ఇది కొద్దిగా మార్కెట్ లో మనం
గవర్నమెంట్ పాలసీల ప్రకారము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి అవి చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ అంటే మ్యూచువల్ ఫండ్ లో ఏది బాగుందంటే అక్కడ కొన్ని వందల స్కీములు ఉన్నాయి. అంటే మీకు రిస్క్ తగ్గది ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, అలాగే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, మేబీ 6 months 1 year, ఇవి ఆలోచించుకున్న తర్వాత ఈ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో టాప్ రేటెడ్ ఫండ్స్ మార్నింగ్ స్టార్ సైట్ లోకి వెళ్ళినా లేకపోతే మీరు యాంఫీ సైట్ లోకి వెళ్ళినా జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ప్రతి ఆదివారం లేకపోతే సోమవారం పేపర్స్ లో వేస్తా ఉంటారు. స్టార్ రేటెడ్ టాప్ ఇన్కమ్ ఫండ్స్. నా సలహా అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది ఆల్ టైమ్ బాండ్ ఫండ్ ఒకటి ఉంటుందండి. ఆల్ సీజన్ బాండ్ ఫండ్ అని. అంటే వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు రొటేట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏ టైంలో తీసుకోవడానికైనా ఉపయోగపడే ఫండ్ ఉంటుంది. అలాగే ఐసిఐసిఐ కాకపోయినా హెచ్డిఎఫ్సి మనకి లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి. సో మంచి ఈ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఎప్పుడు సర్వీస్ యాక్సెసిబిలిటీ ఉంది. ఆ ఫండ్ మేనేజర్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలరా లేదా చూసుకొని ఆ ఫ్యాక్ట్ షీట్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే బదులు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో ఇదండి, మీకు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇందాక ప్రపోర్షనేట్ గా చెప్పాను. అట్లాగే ప్లీజ్ రిమెంబర్ దీస్ 2 things. క్యాష్ ఈజ్ ఆల్వేస్ కింగ్. అంటే ఇప్పుడు మనకున్న క్లిష్ట పరిస్థితుల్లో మొత్తం మన అమౌంట్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వలేదని తీసుకెళ్లేదు, గోల్డ్ లేకపోతే రియల్ ఎస్టేట్ కొన్నాం అనుకోండి, మనకు అవసరం వచ్చినప్పుడు అవి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ, గోల్డ్ అయితే ప్రాబ్లం లేదు, లోన్ తీసుకోవచ్చు. బట్ రియల్ ఎస్టేట్ లో లేకపోతే అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఫండ్స్ లో పెట్టి మనం ఇమీడియట్ గా తీసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీకు అవసరాలకు తగ్గంత క్యాష్ ఉంచుకొని మేబీ లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకొని, అలాగే ఈ రిటర్న్స్ అనేవి మీరు తీసుకున్న రిస్క్ బట్టే ఉంటుంది. హై రిస్క్ తీసుకున్నా అంటే సపోజ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అట్లాగే ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడైన వారెన్ బఫెట్ గారు ఏమన్నారంటే, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేసేటప్పుడు డోంట్ లూజ్ యువర్ మనీ. ఆయన 2 సలహాలు చెప్పారు అనమాట. అలాగే డోంట్ ఫర్గెట్ రూల్ నెంబర్ 1. అంటే మనం బేసిక్ గా మన సంపాదనని మనం ఇంకోటి చేతిలో పెట్టే ముందు 100 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇదండి ఈ వారం మీ ఇన్వెస్ట్మెంట్స్. ఫిక్స్డ్ డిపాజిట్ తగ్గుతుందని ఆలోచించిన ఇన్వెస్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఎక్కడెక్కడ పెడుతున్నాము, మనకి ఎంతవరకు రిస్క్ ఉంది అనేది ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. I will try to reply on that. Okay, thanks for watching my video. Keep watching. If you like this video, please subscribe and share it with others. See you again next week. Thank you.